అనంతపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి అశ్లీల నృత్యాలు చేయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకల్లో సంబంధిత ఉపాధ్యాయుడు హిజ్రాలను ఆహ్వానించి రికార్డింగ్ డాన్సులతో పాటు అశ్లీల హావభావాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చిన్న వయసులో ఉన్న విద్యార్థుల ముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపేలా చేశాడని తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ పిల్లలను నమ్మకంతో పాఠశాలకు పంపితే అక్కడ ఇలాంటి అనుచిత కార్యక్రమాలు జరగడం బాధాకరమని తల్లిదండ్రులు వాపోతున్నారు. తక్షణమే బాధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు బి రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకి ఫేర్వెల్ డే పేరుతో ఈరోజు అనుచిత కార్యక్రమాలు చేయడాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా సమితి పూర్తిగా ఖండిస్తా ఉంది. ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించవలసిన విద్యా సంస్థల్లో ఈరోజు అనుచిత కార్యక్రమాలు చేసి విద్యార్థుల్ని చెడు త్రోవను పట్టించడాన్ని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే హెచ్ఎం వార్డుని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన శ్రద్ధ వహించి ఖచ్చితంగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి.